దొండకాయ చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు దొండకాయ, కరివేపాకు, చింతపండు బదులు కొక్కో అండి. ఇది కొక్కో ఇంట్లో లేని వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న మినపప్పు, మెంతులు. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కొయ్యాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలండి దొండకాయ ఎగడానికి. దొండకాయ వేయాలండి ఫస్ట్. కొద్దిగా ఉప్పు వేయాలి. ఇప్పుడే ముక్కలు బాగా పడుతుంది. కొన్ని కొబ్బరికాయ ముక్కలు ఇప్పుడే వేసేయాలి. ఇవి కూడా కొద్దిగా వేగించుకోవాలి. చాలండి, ఏదినాయో ప్లేట్లో తీసుకోవాలి. కొద్దిగా పొట్టు మినపప్పు ప్లేట్లో తీసుకోవాలండి. పొట్టు మినపప్పు వేగించుకొని కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు. ఈ కొక్కో కూడా వేగించుకోవాలి. కొన్ని మెంతులండి. మెంతులు ఎక్కువ వేయొద్దు, చేదొచ్చేస్తాయి. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. కొబ్బరి, దొండకాయలు వేసానండి మిక్సీలో. తర్వాత పొట్టుతో ఉన్న మినపప్పు, కొక్కో, ఎండుమిర్చి, ఉప్పు, దొండకాయ ముక్కలు వేసాను కదండి, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. కొద్దిగా వేగించి పెట్టుకున్న కరివేపాకు, శనగపప్పు. చట్నీ రెడీ అయిందండి. దీనికి తాలింపు వేయాలి. దొండకాయ కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. ఇది చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరట్టు బాగుంటుంది, పొంగల్కి కూడా బాగుంటుందండి. చాలా అద్భుతమైన చట్నీ అండి ఇది. ఇలా 2-3 రోజులకు ఒకసారి చేసుకుని ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చండి. పెద్దగా పాడు కాదు. బయట ఒక రోజు అంతా ఉంటుంది. అన్నంలో కూడా కలుపు తింటే